హాయ్ ఎవ్రీవన్. నా స్నేహితుడు ఒకడు నన్ను అడిగాడు, నీ పిల్లల్ని భవిష్యత్తులో ఎలా చూడాలనుకుంటున్నావు అని. నేను దానికి ఒకటే సమాధానం చెప్పాను. అదేంటంటే అడవిలో వేటాడే జంతువులా చూడాలనుకుంటున్నానని. అడవిలో పులి వేటాడి కష్టపడి సంపాదించుకుంటుంది. అలాగే సర్కస్లో పులి సర్కస్ వాడు పెట్టింది తింటూ సంపాదించుకుంటుంది, కానీ తనకి వేటాడడం రాదు. అలాగే అడవిలో వేటాడే పులిని చూసారా, అది ఎవరి మాట వినదు, తన సొంతంగా కష్టపడి సంపాదించుకొని తింటుంది. దానికి కనుక కోపం వస్తే ఎవరి మాట వినదు. కానీ సర్కస్లో వాడు చెప్పింది ఆడుతూ ఉంటుంది పులి. ఆ పులి ఎప్పటికీ పైకి రాదు. ఒకవేళ దాని జీవితకాలం ముగిసిందా సర్కస్ వాడు పక్కకు పెట్టేస్తాడు. మన పిల్లలు కూడా అంతే, అడవిలో వేటాడే జంతువులా పెంచాలి. అప్పుడే తను సొంతంగా కష్టపడి సంపాదించుకోగలుగుతాడు. సర్కస్లా పులిలా కాకుండా మీ పిల్లల్ని కూడా అడవిలో పులిలా పెంచండి. దయచేసి ఈ మార్పు నా నుంచే మొదలవ్వాలని కోరుకుంటున్నాను.